హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ వాళ్ళు టిఫిన్ కింద వచ్చేసి దోశ మనకి హోటల్లో ఇస్తారు కదా చట్నీ, ఆ చట్నీ చేస్తున్నాను. నేను కొంచెం ఈజీగా చేస్తా అనిపించింది, అందుకోసం మీకు కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే కరివేపాకు వేసుకోండి. తర్వాత ఆలూలు ఏంటంటే దాంట్లో స్మాష్ చేస్తారు, లేకపోతే పక్కన ఉడకబెట్టి వేస్తారనమాట చాలామంది. నేనేం చేస్తానంటే ఇలా పచ్చి ఆలూలని ఆయిల్లో మగ్గనిచ్చేసుకుంటాను. మళ్ళీ వేరే దాంట్లో పెట్టి ఉడకపెట్టేసుకొని మళ్ళీ కర్రీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఆయిల్లోనే ఒక 50% బాగా ఫ్రై చేసేసుకుంటా సాల్ట్ వేసేసుకొని. ఇక్కడ చూసినట్లయితే ఆలూలు దోరగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను అనమాట. అవి కూడా పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా రా స్మెల్ పోయేటట్లు వేగితే ఉల్లిపాయలు చాలన్నమాట. ఇంకా ఇప్పుడేమో పసుపు యాడ్ చేసేసుకొని ఇంకా అది కూడా కొంచెం రా స్మెల్ పోయేంత వరకు వేయించిన తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుంటానండి. నీళ్ళు పోసుకొని అవన్నీ ఇంకా ఇప్పుడు నీళ్ళు పోసుకున్నప్పుడు మనము ఉప్మాకి ఉడికి ఎట్లా రాణిస్తామండి, అట్లా ఉడక రాణించామనుకోండి ఆలులు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. చాలా మెత్తగా మనం సపరేట్ ఉడకబెట్టి వేసుకుంటే ఎట్లా అవుతాయో సేమ్ అట్లా అవుతాయి అన్నమాట. పనికి తొందరగా అయిపోతుంది, మనకి ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంక ఈ వాటర్లో సాల్ట్ అవన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని శనగపిండిని ఒక మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ శనగపిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసేసుకొని వేయడమే అండి. శనగపిండిని కూడా కొంచెం సేపు ఉడకబెట్టని వేసిన వెంటనే గట్టిగా అయిపోతుందా, ఇంకా అయిపోయిందని దించేసామనుకోండి తిన్నప్పుడు ఓకే, కానీ మళ్ళీ కడుపు నొప్పిస్తుంది అనమాట. సో దట్ ఇక్కడ కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నారంటే అయిపోతుందండి, కర్రీ ఈజీగా అయిపోతుంది. ఇంకా కర్రీ పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను దోశ వేసుకుంటున్నాను. మేము ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ ప్యాన్ మానేసి ఐరన్ ప్యానే వాడుతున్నామండి. చాలా బాగా వస్తాయి, ఈజీగా కూడా. మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది అంతేను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవాళ వచ్చేసి నేను ఎర్రకారంతో దోశ వేసుకుంటానండి. ఎర్రకారము నెయ్యి వేసుకొని దోశ కాల్చుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. కాకపోతే పొద్దున్నే కదా, అందుకే కొంచెం లైట్గానే రాసిస్తున్నాను. మా ఆయనకి ఆటికి కూడా కారం ఎక్కువైందంట, మళ్ళీ తక్కువ వేసి ఇవ్వు అని చెప్పాడనమాట. దోశ చూసారా హోటల్లో ఉన్నట్లు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ కొంచెం తక్కువ వేసి గీ ఎక్కువ వేసి ఇంకో దోశ వేసి ఇచ్చా అనమాట. ఇంకా టిఫిన్ తినేసి మా ఆయనేమో ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. బాయ్ చెప్పడానికి మేము విండోలో నుంచి తొంగి చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా రోజు ఇదే జరుగుతూ ఉంటుంది. మా ఆయన వెళ్ళిపోయేంత వరకు మా ఆయనకి బాయ్ చెప్పడము, తర్వాత మా పనులు మేము చూసుకోవడం. అయితే నేను మొన్న 3 days బ్యాక్ అమెజాన్లో పూల్ మకానా ఆర్డర్ పెట్టాను. ఇవాళ పార్సల్ వచ్చిందనమాట. అది చూసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా. చాలాసార్లు పెట్టుకున్నాను, ఏమంటారు, బాగానే వచ్చాయన్నమాట. బట్ ఈసారి ఏంటో తెలీదు, నాకు క్వాంటిటీ చాలా తక్కువ వచ్చాయి అనిపించింది. అండ్ చూడ్డానికి క్వాలిటీ కూడా అంత లేవన్నమాట. రిటర్న్ ఆప్షన్ కూడా లేదా. 200 grams 325 పెట్టి కొన్నాను, అసలు ఇప్పుడు రిటర్న్ ఆప్షన్ కూడా లేదు అని నాకు చాలా బాధ వేసిందండి. డబ్బులు వృధా అయిపోతున్నాయంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. నేను అంత ఈజీగా డబ్బులు ఏదానికి అలా ఖర్చు పెట్టాను. చాలా ఆలోచించి నాకు ఇది అవసరమా, ఖచ్చితంగా కొనుక్కోవాలా అంటేనే కొనుక్కుంటాను అనమాట. బట్ ఇది ఇలా అయ్యేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. లోపల నాతో ఉన్న వెయింగ్ మిషన్ తీసుకొని వచ్చి వెయిట్ చెక్ చేద్దాం, పోనీ 200 grams నేను భ్రమ పడుతున్నానా లేకుంటే నిజంగా తక్కువ వచ్చాయా చూద్దామని చెప్పేసి. చూసారా, మా చిన్నోడు ఉన్నప్పుడు వీడియో తీయాలంటే భలే కష్టం అనమాట నాకు. వాడు ట్రైపాడ్ని తెగ తిప్పేస్తూనే ఉంటాడనమాట. ఇంక ఇక్కడైతే చెక్ చేస్తున్నా, అసలు ఆ వెయిట్కి అది ఆనే అవ్వట్లేదు అనమాట.
నేను మా చిన్నోడు కొట్టి పెడుతున్నాం దాన్ని ఒకటేను. ట్రై చేస్తున్నా అస్సలు ఆన్ అవ్వట్లేదు అనమాట. ఇంకా లాస్ట్కి వదిలేసాము. ఇంకా అయ్యేదేదో అయ్యింది. ఇంక ఇప్పుడు చేసేది ఏమీ లేదనమాట. ఓన్లీ రేటింగ్స్ కాడొక్కటి నాకు వచ్చిన ప్రాబ్లం మొత్తం ఇంత చాటభారతం రాసి పెట్టాను ఆ బాధ అంతాను. ఇంకా బయట చూస్తే క్లైమేట్ అబ్బా వర్షం పడుతుందేమో అని చెప్పేసి విండో ఓపెన్ చేశాను. వర్షం కాదు, విపరీతమైన దుమ్ము లేసిందండి. అసలు ఒక 2 minutes నేను ఓపెన్ చేసాకల్లా ఇంట్లో అంతా దుమ్ము వచ్చేసింది. వర్షం పడుతుందేమో నిజంగా అనుకున్నాను. మంచి స్మెల్ వర్షం పడినప్పుడు వస్తుంది చూడు, ఆ స్మెల్ వస్తుంది. కానీ వెంటనే ఆగిపోయిందనమాట. ఇంకా అంత బాగా క్లైమేట్ కూల్ ఉంది కదా అని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేసుకొని మేము ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాం. మా చిన్నోడు పర్లేదు బాగానే తింటాడనమాట ఈ బాయిల్డ్ ఎగ్. అందుకోసం అని చెప్పేసి ఇంక ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటున్నాము. చాలా సింపుల్గా చేసుకున్నాం. ఇంకా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏమో ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సేపు బాగా మగ్గనిచ్చాను అనమాట ఎగ్గులు. ఆ పైన లేయర్ క్రిస్పీ అయితే బాగుంటుంది కదా, అందుకోసమని ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని, అలాగే కొంచెం కారము, కొంచెం ధనియా పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. కానీ ఈ ఎగ్స్తో నాకు ఒకటే నచ్చని విషయం ఏంటంటే అండి, ఇవి ఉడికించినప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూడు, నాకు అస్సలు నచ్చదనమాట. ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. వామిటింగ్ వచ్చేస్తుండే నాకైతే ఆ స్మెల్ చూస్తేనే. బట్ ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పటికీ ఆ నాజియా నాకు అలాగే ఉండిపోయింది. మీరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి, ఇది వీడియో సరిగ్గా లేదు, నా వాయిస్ సరిగ్గా లేదన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్తారనుకుంటున్నాను. ఓకేనా, బాయ్. మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.